ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జర్మనీలో ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా దక్కుతుందేమో కానీ మన దేశంలో కాదని అన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా ఎవరూ అడ్డుపడలేదని, ప్రజలే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పారు. ఈ 5 ఏళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు. మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. ఈ 5 సంవత్సరాల్లో మీరు